ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి షోడశోధ్యాయం 16వ అధ్యాయం యముని పరాజయము. వైశాఖ మాస ధర్మములన్నీ ఆచరించినటువంటి దేశమునందలి ప్రజలందరూ వైశాఖ స్నాన దాన మహిమచే విష్ణులోకమునకు వెళుతూ ఉన్నారు. దేవతలు ఉండేటటువంటి స్వర్గలోకము, యమధర్మరాజు ఉండేటటువంటి నరకలోకము రెండూ కూడా ఎవరునూ లేక శూన్యమై ఉన్నది. నారద మహర్షి యమలోకమునకు చూచుటకు వెళ్ళి యమధర్మరాజుతో ఇలా పలుకుతూ ఉన్నారు. ఓ యమధర్మరాజా, పూర్వమందు నరకమందు రోదన ధ్వనులు వినపడుతూ ఉండేవి. ఇప్పుడు అలాంటి దీనమైన రోదన ధ్వనులు ఎందువలన వినబడుటలేదు? మరియు జీవుల పుణ్యపాపములు వ్రాయునట్టి చిత్రగుప్తుడు ఆ పాపాత్ముల పాపముల లెక్కలను ఏమీయును వ్రాయక ఎందువలన మౌనముగా ఉన్నారు? ఓ యమధర్మరాజా, మనుషులు విశేష పాప కార్యక్రమములను చేయుచు మాయ, కపటము మొదలగు దుర్గుణములు అధికముగా ఉండువారులు కదా. అట్టివారు నీ స్థానమునకు రాకుండాటకు కారణము ఏమై ఉండునో చెప్పుము. ఈ విధంగా నారద మహర్షి అడుగగా యమధర్మరాజు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఓ నారద, ఇప్పుడు భూలోకంలో ఉండునట్టి రాజు దేవతలకందరికీ ప్రభువగు విష్ణుమూర్తి యందు విశేషమైన భక్తి కలిగినది. భూలోకమున ఇక్ష్వాకు వంశవాడైన కీర్తిమంతుడు అనే రాజు మిక్కిలి విష్ణుభక్తి కలిగి అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతము అవలంబించినట్లుగా చేయుచూ ఉన్నారు. చేని వారిని తీవ్రముగా శిక్షించుచూ ఉన్నారు. ఇందువలన ప్రతివారును భక్తి వలననో దండన భయముతోనో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొనుచు విష్ణులోకమునకు చేరుచూ ఉన్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారు ఎవరునూ లేరును. అందువలన నేను మ్రోడునై మానువలే ఉంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వం స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. నా వృత్తి ధర్మమును నేను నిర్వర్తించవలెను కదా. ఎవడు తన యజమానుని ద్రవ్యమును అనుభవించుచు యజమాని కార్యమును చేయక ఊరక ఉండునో అట్టివాడు కూడా నరకమును పొందును కదా. నేను యమలోకమున పాపములు చేసిన వారిని విచారించి శిక్షించుటకై బ్రహ్మదేవుని చేత నియమింపబడి ఉన్నాను. నా వృత్తి ధర్మమును నిర్వర్తించకుండా ఉండుట చేత నాకు పాపము కలుగును. అందుచేత ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నేను చేయవలసినది ఏమీ అని అడిగెదను అని యమధర్మరాజు నారదునకు తెలియచేసినాడు. ఈ ప్రకారము మునీశ్వరునితో పలికి ఆ మునిని పంపించి ఆ యమధర్మరాజు భయంకరమగు దండమును ధరించి మహిషవాహనము ఎక్కి అతని సేవకులగు మృత్యువు, రోగము, జ్వరము మొదలగు క్రూరమైన సేవకులను తీసుకొని తన యొక్క సైనికులతో శీఘ్రముగా భూలోకమునకు వెళ్ళి ఆ రాజశ్రేష్ఠుని పట్టణమందు ముట్టడించి లోకమంతయు భయపడినట్లుగా మిక్కిలి గొప్పదియగు శంఖమును పూరించినాడు. ఇట్లు చేయబడిన శంఖధ్వనిని ఆ రాజశ్రేష్ఠుడు విని సూర్యసుతుడు అగు యమునిగా భావన చేసి సైన్యమునంతయు సమాయత్తపరచుకొని కోపము కలవాడై యుద్ధము చేసెను. ఉభయసేనలు తీవ్రమైన యుద్ధము చేశారు. ఆ సమయమున భయంకరుడును ఆశ్చర్యకరుడు అగు మృత్యుదేవతను, కాలుడుని, రోగునును, యమదూతలను ఆ రాజు క్షణములలో జయించి మిక్కిలి కోపమును అవలంబించి పారిపోవునట్లుగా చేసినాడు. అనంతరము యమధర్మరాజు కోపము కలవాడై వచ్చి ఆ రాజును అనేక బాణములు వేసి సింహధ్వని చేసినాడు. ఆ రాజు 3 బాణములు వేసి ఆ యముని ధనస్సుని ఖండించినాడు. ఆ యమధర్మరాజు తిరిగి చర్మము గల మరియు ఖడ్గమును తీసి ఆ రాజును చంపుటకు వెళ్ళినాడు. ఆ యమధర్మరాజును చూచి రాజు కోపించి తిరిగి ఖడ్గమును వరను తెగగొట్టి కాలసర్పముతో సమానమగు బాణమును ముఖమునందు వ్రేయగా యమధర్మరాజు మిక్కిలి కోపించి అనంతరము తన ముఖ్య ఆయుధమైన దండమును తీసుకొనెను. బ్రహ్మాస్త్ర మంత్రమును పఠనం చేసి ఆ దండమును ఆ రాజు మీదకి విడవగా ప్రజలందరూ చూచుచు
మిక్కిలి ఘోరమైన కార్యము పుట్టెనని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అంతట విష్ణుమూర్తి తన భక్తుని రక్షించుట కొరకు తన యొక్క సుదర్శన చక్రమును పంపించగా ఆ చక్రము శీఘ్రముగా యుద్ధభూమికి వచ్చి బ్రహ్మాస్త్ర మంత్రముచే అభిమంత్రింపబడిన ఆ దండముతో యుద్ధము చేసి ఆ దండమును ఓడించి 1000 అంచుల కలిగిన సుదర్శన చక్రరాజము మిక్కిలి ఆశ్చర్యమగు ఆ యమధర్మరాజును చంపుటకు ప్రయత్నించెను. అనంతరము విష్ణు భక్తుడగనట్టి ఆ రాజు భయపడి శీఘ్రముగా ఆ సుదర్శన చక్రమును ప్రార్థన చేసినాడు. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోక రక్షాయై హరిణాచ ధృతం పురా త్వాం యాచేద్య యమం త్రాతు విష్ణు భక్తం మహాబలం. 1000 అంచులు కలిగినట్టిదియు విష్ణుమూర్తి చేతికి అలంకారప్రాయమైనట్టిదియు ఓ చక్రరాజమా, నీకు నమస్కారము. పూర్వమందు విష్ణుమూర్తి సమస్త లోకములను రక్షించుట కొరకు నిన్ను తన హస్తమునందు ధరించెను. అట్టి నిన్ను ఇప్పుడు మిక్కిలి బలము గలవాడును విష్ణుమూర్తి భక్తుండుగును యమధర్మరాజును రక్షించు కొరకు యాచించుచూ ఉన్నాను. ప్రపంచమునకు అధిపతియగు ఓ చక్రమా, దేవతలకు ఉపకారము చేయునట్టి మనుష్యులను శిక్షించునట్టి అధికారము నీకే కలదు కాని వేరొకరికి లేదు. కాబట్టి ఈ యముని యందు దయవుంచి రక్షింపుము. ఓ రాజా, ఈ ప్రకారముగా రాజు స్తుతింపగా ఆ చక్రము యముని విడిచి ఆకాశమునందున్న దేవతలందరూ చూచుచుండగా ఆ రాజు వద్దకు తిరిగి వెళ్ళినది. కీర్తిమంతుడు అనే రాజు ప్రార్థింపగా సుదర్శన చక్రరాజము యముడిని విడిచిపెట్టి దేవతలందరూ చూచుచుండగా అతని వద్దకు వచ్చి నిల్చెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములు అగుట గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుట చూచి యమధర్మరాజు మిక్కిలి అవమానమును విషాదమును పొందెను. అనంతరము యమధర్మరాజు బ్రహ్మలోకమునకు వెళ్ళి అచ్చట శరీర రహితులగు వారితోడ కూడి ఉన్న బ్రహ్మదేవుని వద్ద తలవంచుకొని విచారముగా బ్రహ్మదేవుణ్ణి చూచుచూ ఉన్నారు. ఆ సమయమున బ్రహ్మ సభ తీర్చి ఉండగా మూర్తములు అమూర్తములు అనగా రూపాది సహితములు రూపరహితులు అయినటువంటి వారిచే బ్రహ్మ సేవించబడుతూ ఉన్నారు. శరీర ఆకృతి కలిగి వేదము, పురాణము, ఇతిహాసములు శరీర ఆకృతిని ధరించి ఉన్నారు. సముద్రములు, నదులు, సరస్సుల తోడను అదే రీతిగా శరీర సహితముగా ఉన్నారు. అలాగే రావి మొదలగు సమస్త వృక్షములు శరీరాకృతి కలిగి బ్రహ్మదేవుని వద్ద నిలబడినారు. శరీరమును ధరించిన దిగుడుబావులు, నూతులు, చెరువులు, పర్వతములు, శరీరమును ధరించిన పగళ్ళు, రాత్రులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠలు, నిమేషములు, ఋతువులు, అయనములు, యుగములు, సంకల్పములు, వికల్పములు, నిమేషములు, రెప్పపాట్లు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖములు, దుఃఖములు, భయములు, లాభములు, నష్టములు, జయములు, అపజయములు, సత్వ రజస్తమో గుణములు మొదలగు వారందరూ కూడా శరీరాకృతి కలిగి బ్రహ్మదేవుని వద్ద కూడి ఉన్నారు. అలాగే దేహవంతంబులగు శాంతము, మూఢత, ఘోరము, వికారము, ప్రకృతి సంబంధములగు గుణములు, వాయువు, శ్లేష్మము, పైత్యము మొదలగు గుణములతోడను కూడి ఉన్న బ్రహ్మను చూచినాడు. ఈ ప్రకారముగా సకల పరివారముతో కూడి ఉన్న బ్రహ్మదేవుని యొక్క సభా మధ్యమున యమధర్మరాజు సిగ్గుగల స్త్రీవలే క్రిందకు చూచుచూ నేలని చూచుచూ తన పరివారముతోనూ అనుచరులతోనూ బ్రహ్మదేవుని వద్ద వచ్చి నిలబడినాడు. యమధర్మరాజును చూచి సభలోని వారందరూ క్షణమైనా తీరికయుండని ఈ యమధర్మరాజు లోకములోని సమస్త ప్రాణులని సృష్టించునట్టి బ్రహ్మదేవుని వద్దకు ఎందు నిమిత్తమై వచ్చి ఉన్నాడు అని ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నారు. ఈ యమధర్మరాజు క్షణకాలంబైనా ఊరక కూర్చునేవాడు కాదు. అట్టి యమధర్మరాజు దేవతలకు క్షేమ నిమిత్తము వచ్చెనో లేక ఏ కారణమై ఇక్కడికి వచ్చెనో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. తలవంచుకొని విచారముగా ఉండుటకు కారణమేమని సభలోని వారందరూ కూడా విస్మయపడుతూ ఉన్నారు. ఈతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు
ఆ పత్రము కొట్టివేతలతో ఉండటమేమిటి? యమధర్మరాజు చేతిలో పాపములను రద్దు చేయబడిన పటమును చూడగా మిక్కిలి ఆశ్చర్యమును పొందినారు. అటు ప్రక్కనే యమధర్మరాజు వద్ద లేఖరి అయిన చిత్రగుప్తుడును విచారయుక్తమైన ముఖము కలవాడై ఆ యమునితో కూడా వచ్చి ఉన్నాడు. ధర్మ నిరతి కలిగి వ్రాసిన పొద్దులు ఎప్పుడూ కూడా కొట్టివేయటం జరగలేదు, తుడిపివేయటం అసలు జరగలేదు. అటువంటి పాపపుణ్యములు తెలుపు పత్రములు కొట్టివేయుట, తుడిపివేయుట చూచి దేవతలందరూ ఆశ్చర్యముగా ఒకరినొకరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇట్లు సభలో ఉన్న దేవతలందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా యమధర్మరాజు బ్రహ్మదేవుని పాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ప్రాధేయపడెను. స్వామి, నన్ను రక్షించు, నీవుండగా నేను పరాభవమును పొంది తిని. మానవుల పాపపుణ్యములు తెలుపు పటమున పాపములనే నేను వ్రాయించి నేనే కొట్టివేయించవలసి వచ్చినది. నేను నిస్సహాయముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టితుడై యమధర్మరాజు బ్రహ్మదేవుని పాదముల వద్ద ప్రాధేయపడినాడు. దీనిని చూచిన దేవతలందరూ ఆ బ్రహ్మదేవుని సభలో బహుజన ధ్వని పుట్టి ఇలా చెప్పుకొంటూ ఉన్నారు ఒకరిని ఒకరు. ఏ యమధర్మరాజు సమస్త మనుష్యులను, కదులుచుండిన జీవులను, కదలకుండునట్టి పర్వతాదులను దుఃఖింపచేయుచూ ఉన్నాడో అట్టి సూర్యపుత్రునకు విచారము కలది ఎందువలన ఏడ్చుచుండినో తెలియలేదు. స్థావర జంగమమును అనే చరాచర సృష్టిని ఏడ్పించు ఈతడే ఈనాడు ఏడ్చుచున్నాడేమి? ఈ ప్రకారము సభలో మాట్లాడుచుచుండగా వారి మాటలను వాయుదేవుడు నివారించి సమస్తమైన వారితోడ కూడి ఉన్న బ్రహ్మదేవుని యొక్క అభిప్రాయమును తెలుసుకొని సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును వాయుదేవుడు సుదీర్ఘములు దృఢములగు తన యొక్క బాహుల చేత యమధర్మరాజును పైకి లేవదీసినాడు. విచారముతో దుఃఖించుచున్న యమధర్మరాజును ఆసనమున కూర్చొనబెట్టి ఊరడించినాడు. నిన్ను పరాభవించిన వారు ఎవరు? నీ పని నిన్ను చేసుకోకుండా అడ్డగించిన వారు ఎవరు? నీ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారు ఎవరు? వివరముగా చెప్పుము. నీవెందులకు వచ్చితివి? అందర్నూ పరిపాలించువారే నీకును నాకును ప్రభువు. భయము లేదు, చెప్పుము. ఓ యమధర్మరాజా, ఈ కుశకేతు మహారాజు ముందు నీవు జరిగిన వృత్తాంతమంతయు మిగులు లేకుండునట్లుగా చెప్పు. అంతరము నీకును నాకును మరియు సమస్తమైన వారికి ప్రభువగు బ్రహ్మదేవుండు నీ మనస్సునందు దుఃఖమును పోగొట్టగలడు. ఈ ప్రకారముగా వాయుదేవుడు పలుకగా సూర్య తనయుడగు యమధర్మరాజు కుశకేతు మహారాజు యొక్క తనయుని యొక్క ముఖము చూచి మిక్కిలి దీనుడై తొట్రుపాటుతో ఇట్లు యథార్థముగా పలుకుచూ ఉన్నాడు. ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గతే వైష్ణవఖండే శ్రీ వైశాఖ మాహాత్మ్యే నారద అంబరీష సంవాదే కీర్తిమద్విజయ వర్ణనం నామ షోడశోధ్యాయః. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.